అవునండి, ఇది శుభసూచకం అనుకోవచ్చు ఒక రకంగా. రైట్, యా, వస్తాను సార్ మీ దగ్గర మళ్ళీ వస్తా. కార్తిక్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. రైట్, అంటే రోజువారీ వస్తువుల మీద స్లాబ్ తగ్గించడం చాలా ఆహ్వానించాల్సిన విషయం. దీనికి రాజకీయ కారణాలు ఉంటాయా, అప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్, ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్, ఏదైనా కానీ అది రాజకీయ వ్యూహం అనుకున్నా కానీ దేశ ప్రజలకు దేశ హితం కోసం జరుగుతున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు ఇది అమెరికా విషయంలో ఎట్లా చూడాలి? అమెరికా విధించినటువంటి సుంకాల నేపథ్యంలోనే భారతదేశం ఈరోజు జీఎస్టీ విషయంలో చాలా తగ్గింది, నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అనుకోవచ్చు, దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది, ఏమైనా నష్టం ఉంటుందా, తో పాటు కొనుగోలు శక్తి సామాన్యుడు పెరుగుతుంది, పెరిగినప్పుడు అంటే డిమాండ్ పెరిగినప్పుడు సప్లై కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెరగాలి. సో ఆ విధంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి భారతదేశం? ఎస్, మీరు అన్నట్టు ట్రంప్ సుంకాల వల్ల కొద్దిగా భారతదేశంలో కొన్ని పర్టికులర్ రంగాలు, టెక్స్టైల్స్ కావచ్చు, మనకాడ ఆక్వా రంగం కావచ్చు, ఇవన్నీ కొంత గోల్డ్ బిజినెస్ కావచ్చు, ఇవన్నీ ఇంపాక్ట్ అవుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా జిఎస్టీ మార్పు అనేటువంటిది భారతదేశానికి ఆర్థికంగా ఊతమిచ్చే విషయం అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు సరే 4 స్లాబ్లు అని చెప్తున్నారు కానీ జీరోతో కలిపితే 5 స్లాబ్లు, 0%, 5%, 12%, 18%, 28%. అది నిజానికి ప్రపంచంలో ఎక్కడా కూడా 28% అనేది లేదు. అతి కొన్ని దేశాల్లోనే ఇంత రకమైన ట్యాక్స్లు ఉన్నాయి. ఈ 28% మీద అనేక రకాల విమర్శలు ఉన్నాయి. నిజానికి మోడీ ప్రభుత్వం చాలా కాలం నుంచి మోస్తున్న విమర్శ ఏంటంటే భారతదేశంలో జిఎస్టీ ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇందాక సార్ చెప్పారు పాప్కార్న్ ట్యాక్స్ అని, అది బాగా వైరల్ అయింది నిజానికి. అంటే పాప్కార్న్ మీద షుగర్ వేస్తే ఒక రేటు, సాల్ట్ వేస్తే ఒక రేటు, ప్లెయిన్ అయితే ఒక రేటు, ఈ ఏంటిది అనేది బాగా ఆ రోజుల్లో వైరల్ అయింది. మొత్తానికి ఈ జిఎస్టీ విషయంలో మోడీ గారు ఆలోచన మార్పు అనేటువంటిది ఒక మంచి పరిణామం నేను అనుకుంటున్నాను. దీనివల్ల జరిగేది ఏంటంటే సహజంగా మీరు అన్నట్టు ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ఇప్పుడు 20,000 ఒక ఫ్రిడ్జ్ ఉందండి, 18% ఉంది ఫ్రిడ్జ్. అది దాదాపు 18% జిఎస్టీది 12%లోకి రావటం అంటే దాదాపు చాలా రేటు తేడా వస్తుంది. దాదాపు 1,500 రూపాయలు రేటు తేడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 3,600 రూపాయలు మామూలుగా 20,000 మీద జిఎస్టీ నిన్నదా కడితే ఇప్పుడు 2,400కే అవుద్ది. అంటే దాదాపుగా 1,000 రూపాయలు పైన తేడా వస్తుంది. అది కాక ఈ దీపావళి దసరాకి ఆఫర్లు పెడతా ఉంటారు. సో ఇది కస్టమర్ని అట్రాక్ట్ చేసింది. ఒక వస్తువు తక్కువ దొరుకుతుంది, ఇప్పుడే కొనుక్కోవాలని అట్రాక్ట్ చేసింది. దానివల్ల డిమాండ్ బాగా వస్తుంది. డిమాండ్ పెరగటం, తర్వాత ప్రజలకి డబ్బులు మిగలటం, ఆ మిగిలిన డబ్బులు కూడా సహజంగా లో క్లాసు మిడిల్ క్లాస్ వాళ్ళు మళ్ళీ ఏదో ఒక వస్తువు మీదే పెడతారు సహజంగా. సో అంతిమంగా భారతదేశంలో మార్కెట్ స్ట్రెంత్ అవుతుంది. మార్కెట్ స్ట్రెంత్ అయిందంటే ఉత్పత్తి పెరిగింది. అంటే సహజంగా సప్లై కూడా పెరగాలి, డిమాండ్ పెరిగినప్పుడు సప్లై కావాలి కదా, సప్లై కోసం ఉత్పత్తి పెరిగింది. అంటే ఉత్పత్తి కోసం ఆధారపడేటువంటి కంపెనీలు పెరుగుతాయి, దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో అంతిమంగా ఒకదానికొకటి చైన్ మార్కెట్, డిమాండ్ పెరగటం, డిమాండ్ కోసం సప్లై పెరగటం, సప్లై కోసం ఉత్పత్తి పెరగటం, ఉత్పత్తి కోసం ఎంప్లాయ్మెంట్ పెరగటం, అంటే సారీ ఉత్పత్తి కోసం పెట్టుబడి పెరగటం, పెట్టుబడి ఆధారంగా ఎంప్లాయ్మెంట్ పెరగటం. సో ఒకదానికొకటి చైన్ మార్కెట్ లింక్ ఉంది. కాబట్టి ఇది అంతిమంగా దేశానికి ప్రయోజనం చేకూర్చే విషయం నేను అనుకుంటున్నాను. సరే, మీరు ఇది అంటే దేశంతో పాటు ఇది మిగతా దేశాల్లో, బయట దేశాల్లో మనం ఎక్కడికైతే ఎగుమతి చేస్తున్నామో ఆ దేశాల్లో కూడా దీని డిమాండ్ పెరిగి మన సప్లై పెంచుకోవడానికి, ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఇందులో. ఖచ్చితంగా ఇప్పుడు ఒక వస్తువు రేటు తగ్గింది అనుకోండి, దాని మీద బయట దేశంలో వేసే ట్యాక్స్ పెరిగినప్పుడు కూడా రేటు తగ్గింది. కాబట్టి దానివల్ల మన వస్తువులు ఎక్కువగా అవతల దేశానికి ఎక్స్పోర్ట్ అవుతాయి. నిజానికండి ట్రంప్ అనుకుంటున్నాడేమో కానీ మనం ఎక్స్పోర్ట్ మీద వచ్చే ఆదాయాలతో బతికే దేశం కాదు. మనకి ఓన్ మార్కెట్ ఉంది. మన దేశంలో 150 కోట్ల జనాభా ఉంది. సో బిజినెస్ రంగంలో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఒక కస్టమర్గా చూడాలి. సో కస్టమర్గా అంటే 150 కోట్ల కస్టమర్స్ మన దేశంలో ఉన్నారు మార్కెట్ చేసుకోదలుచుకుంటే. కాబట్టి మనం ఈ 150 కోట్ల మంది కట్టే ట్యాక్సులు, కొనుగోలు శక్తి, రోజువారీ మార్కెట్ మీద మన దేశం ఆధారపడి ఉంది తప్ప మన బడ్జెట్ $4 ట్రిలియన్. ఇప్పుడు మహా అంటే ట్రంప్ వల్ల ఎంత నష్టపోతున్నాం, $48 బిలియన్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక 5,000 కోట్ల లోపు, 5,000 కోట్ల లోపు. సో 4 లక్షల కోట్ల బడ్జెట్ లో 5,000 కోట్లు 10,000 కోట్లు పెద్ద విషయం, దాన్ని వేరే రకంగా చేసుకుంటాం. ఇప్పుడే ఉంటారు జిఎస్టీ వల్ల కూడా భారత మార్కెట్ అంటే భారత ప్రభుత్వం ట్యాక్సులు లాస్ అవుతుంది కదా, అంటే అదేం అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు డిమాండ్ పెరగటం వల్ల, డిమాండ్ ఆధారంగా సప్లై పెరగటం వల్ల ఇది ఆటోమేటిక్ గా మళ్ళీ ఇంకొక ఆదాయంగా ప్రభుత్వానికి టర్న్ అవుతుంది. సో అంతిమంగా ప్రభుత్వానికి ఆదాయం ఏం తగ్గదు, 6 నెలల్లో మొత్తం రికవరీ స్టార్ట్ అవుతుంది. అవును, అంటే ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయితే ఉంటుంది, బట్ దీన్ని లాంగ్ టైమ్ లో ఎట్లా చూసుకోవాలన్నది ఒక ప్రధానమైన అంశం. మురళీ మనోహర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి మురళీ మనోహర్ గారు. కార్తిక్ గారి వర్షాన్ని కంటిన్యూ చేస్తూనే ట్రంప్ సుంకాలతోటి దాదాపు $50 నుండి $60 బిలియన్ల నష్టాన్ని భారతదేశం చూస్తోంది ఒకటి. అండ్ ఈ
టారిఫ్ల కారణంగా భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది. అది జిఎస్టీ సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికిప్పుడు కొన్ని రీసెర్చ్ ప్రకారం, ఈవెన్ ఎస్బీఐ రీసెర్చ్ తీసుకున్నా కానీ, ఈ కొత్త రేట్లు అమలు చేయబడితే సంవత్సరానికి దరిదాపు 85,000 కోట్ల రూపాయల నష్టం జరగవచ్చు భారతదేశానికి. ఈ నష్టాన్ని కవర్ చేసుకోవడానికి దీర్ఘకాలికంగా, అంటే కొనుగోలు శక్తి, సామాన్యుడి కొనుగోలు శక్తిని పెంచాలి, ద ప్రొడక్షన్ వాల్యూస్ పెంచాలి, సప్లై పెంచాలి. విదేశాల్లో కూడా ఏది మనం ఏ విదేశాల్లో, ఈవెన్ అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ బ్రిటిష్ ప్రధాని కలిసిన